సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను లోకస్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో 1B మ్యాథ్స్ 1Bలో ఫైనల్ ఎగ్జామ్లో దీనికి 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 2 షార్ట్ ఆన్సర్స్ అంటే 2 4 మార్క్ ఆన్సర్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. సో మంచి స్కోరింగ్ చాప్టర్గా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ లోకస్ డెఫినేషన్ ఏంటంటే ఎ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ జామెట్రికల్ కండిషన్ ఇస్ కాల్డ్ లోకస్. సో ఈరోజు లోకస్ లో సమ్స్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో దీనిలో ఫార్ములా ఏముండదు, ఉన్నది ఒకే ఒక ఫార్ములా, అది డిస్టెన్స్ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది. సో √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, దాన్ని యూజ్ చేసి మనం సమ్స్ చేసేసేయచ్చు. సో మీకు ఎగ్జాంపుల్ గా కొన్ని సమ్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అవి ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాను. సో మీకు ఈజీగా ఈ చాప్టర్ అర్థమవుతుందని భావిస్తున్నాను. సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో లోకస్ లో మనకు ఒక కండిషన్ ఉంటుంది. సో ఆ కండిషన్ ని మనం సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఇస్ అట్ డిస్టెన్స్ 5 ఫ్రమ్ a4, -3. సో a4, -3 ఒక పాయింట్ అనుకుంటే దాని నుంచి డిస్టెన్స్ 5 లో మనకి px, y అనేది ఒకటి ఉంటుంది, ఒక పాయింట్. సో ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏంటంటే మనం ఏం రాయాలంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే x2 అంటే ఈ x, సో √x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y -3 హోల్ స్క్వేర్ is equals to 5. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దీని రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 5 becomes 25. సో x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ is equals to 25. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే x - 4 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 is equals to 25. దాని తర్వాత మనం ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని ఇట్లా రాసేసుకోవచ్చు. x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 ప్లస్ y స్క్వేర్, మనం బ్రాకెట్ తీసేస్తున్నాను. సో ప్లస్ 6y ప్లస్ 9 is equals to 25. ఓకే, సో ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 8x, ఇక్కడ 16 ఉంది ప్లస్ 9 ఉంది. సో 16 ప్లస్ 9 is equals to 25. సో ప్లస్ 25, దాని తర్వాత ఇక్కడ 69 పోతుంది. సో ప్లస్ 6y మైనస్ 8x is equals to 25. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 25 ఉంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇట్ ఇస్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6y మైనస్ 8x is equals to 0. సో ఇదే దీని ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఇట్లాగా మనకి ప్రతి సమ్ లో కూడా మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మీద మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని సమ్స్ చేసేసేయాలి. సో దీనిలో ఎటువంటి ఫార్ములాస్ కానీ మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. సో చాలా చాలా ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్. మనం నెక్స్ట్ సమ్స్ లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇంకొక బేసిక్ సమ్ చేద్దాము అండ్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దాము. సో ఇది కూడా ఒక చిన్న బేసిక్ సమ్మే. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద పాయింట్స్ a -3, 2 and b 0, 4. సో a and b రెండు పాయింట్స్. సో a -3, 2 and b 0, 4. సో ఈక్విడిస్టెంట్ టు అ పాయింట్ అంటే దీని నుంచి ఒక పాయింట్ p which is equidistant అంటే ఈ రెండు డిస్టెన్సెస్ ఒకటే. సో p x, y. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే PA is equals to PB అని తెలిసింది. ఓకే, ఈ డిస్టెన్సెస్ రెండు ఈక్వల్ అని తెలిసింది. సో మనం దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు అంటే PA square is equals to
పీబీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్టెన్స్ ఫార్ములాలో రూట్ ఉంటుంది, ఆ రూట్ని మనం అవాయిడ్ చేయడానికి హోల్ స్క్వేర్ చేసుకుంటాం. సో హోల్ స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ వచ్చింది అనమాట. అందుకే సో యాక్చువల్గా మీకు కావాలంటే పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ కూడా చేసుకోవచ్చు, కానీ హోల్ స్క్వేర్ చేస్తే లాభం ఏంటంటే ఆ రూట్ పోతుంది. సో ఇప్పుడు మనం సమ్ చేద్దాం. సో పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ స్క్వేర్. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. సో x plus 3 whole square plus y minus 2 whole square is equals to x minus 0 whole square plus y minus 4 whole square. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాలేదు. ఒకవేళ పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అని వస్తే ఇలా రూట్ ఉండేది. ఓకే, సో పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ y minus 4 square is equals to y square plus 16 minus 8y. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 9 ఉంది, 4 ఉంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 13 అయిపోతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 13, ఇక్కడ 9 ప్లస్ 4 13 ప్లస్ 6x మైనస్ 4y విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y. ఓకే, సో ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఇది ప్లస్ సైడ్ అయిపోతుంది. సో టోటల్గా 6x నెక్స్ట్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 16 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకేనా, సో ఇదే మన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్. సో క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P if the line segment joining 2, 3 and minus 1, 5 subtends a right angle at P. సో ఇక్కడ మనకి ఏ పాయింట్ ఏమో 2, 3 ఇచ్చాడు అండ్ బి పాయింట్ ఏమో -1, 5 ఇచ్చాడు. సో ఇప్పుడు సబ్టెన్స్ రైట్ యాంగిల్. సో ఫస్ట్ గా మనకి తెలిసింది ఏంటంటే ఇది ఒక రైట్ యాంగిల్ అండ్ ఏ బి ఇదేమో పి. సో ఇది 90 degrees. సో ఇక్కడ చెప్పాడు సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ పి. సో ఇది 90 degrees పి ఎక్స్ కామా వై అండ్ ఏ ఏమో మనకి 2, 3 అండ్ బి ఏమి ఇచ్చాడు -1, 5. సో మీకు గుర్తుంటే కనుక పైథాగరస్ థీరం ఏంటంటే మనకి ఇక్కడ ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. ఐ మీన్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకి ఈ రెండింటిని దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ద హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి పైథాగరస్ థీరం తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం దానికి అకార్డింగ్ టు సమ్ చేసుకోవచ్చు. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పిఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్. ఇది మన ఫార్ములా. సో ఇప్పుడు మనం చేద్దాం. సో పిఏ స్క్వేర్ కనుక్కోవాలంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఓకే ఈజ్ ఈక్వల్స్ ప్లస్ మనకి పీబీ తీసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎందుకంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ వై మైనస్ 5 హోల్ స్క్వేర్.
సో ఇప్పుడు ఏబి స్క్వేర్ మనం కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్. మనం ఏబి స్క్వేర్ డైరెక్ట్ గా కనుక్కోవచ్చు. సో 2 + 3 హోల్ స్క్వేర్. So 2 + 3, I'm sorry man, 2 + 1 whole square, I'm really sorry, and 3 + 3 - 5 whole square. 3 - 5 whole square. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో మనకి పాయింట్ ఆఫ్ లోకస్ తెలిసిపోతుంది. సో ఫస్ట్ మనం దీన్ని కనుక్కుందాం. సో 2 + 1 whole square which is 3 square plus -2 whole square which is equals to 9. 9 plus -2 into -2 which is equals to 4 which is equals to 13. So this is equals to 13. So x minus 2 whole square is equals to x square plus 4 minus 4x. Okay. దాని తర్వాత ప్లస్ y square plus 9 minus 6y plus x plus 1 whole square. So x square plus 1 plus 2x plus y minus 5 whole square is equals to y square. Next 5 square which is equals to 25 minus 10y is equals to 13. సో ఇది ఒక పెద్ద సమ్ మనం చేద్దాం అయినా కూడా. సో ఇక్కడ x square which is equals to 2x square. దాని తర్వాత మనకి y square 2y square. అండ్ దాని తర్వాత 4 ఇచ్చాడు, ప్లస్ 9 ఇచ్చాడు, ప్లస్ 13. అండ్ ఇక్కడ 1 ఇచ్చాడు, ప్లస్ 14. 14 ప్లస్ 25 ఇచ్చాడు. 14 ప్లస్ 25 24. 34 ప్లస్ 5 39. సో ప్లస్ 39 ఇచ్చాడు ఇక్కడ. అండ్ దాని తర్వాత -4x ప్లస్ 2x విచ్ ఇస్ ఈక్వల్స్ టు -2x. అండ్ దాని తర్వాత ఇక్కడ -6y - 10y విచ్ ఇస్ ఈక్వల్స్ టు -16y ఇస్ ఈక్వల్స్ టు 13. సో ఇది మన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో దాని తర్వాత ఓకే, సో మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ ఈ ప్లస్ 13ని -13 గా చేసేసుకోవచ్చు. సో 2x square plus 2y square plus 39 minus 2x minus 16y minus 13 is equals to 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 39 ఉంది, -13 which is equals to 26. సో 2x square plus 2y square plus 26 minus 2x minus 16y is equals to 0. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయడానికి మనం డివైడెడ్ బై 2 చేయొచ్చు. సో 2x square divided by 2 which is equals to x square. 2y square divided by 2 is equals to y square. So x square plus y square plus 26 divided by 2 which is equals to 13. So 2x divided by 2 is equals to x. So 16y divided by 2 is equals to 8y. So minus 8y is equals to 0. So ఇదే మన ఆన్సర్ గైస్. సో దట్స్ ఇట్. సో మనం నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం. సో వీడియో కొంచెం లెందీగా ఉన్నా మీరు ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలా సార్లు మనకి ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది. సో చాలా ట్రిక్కీ సమ్. దీనిలో మీరు ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి. అదే మీరు ఆల్రెడీ చాలా చాప్టర్స్లో ఈ ఫార్ములా చదువుకుంటారు, బట్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ ఇది అవసరం అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే a 5, 3 and b 3, -2 are two fixed points. Find the equation of the locus of P1 so that the area of triangle PAB is 9. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు కావాలి. ఫస్ట్ మనం ట్రయాంగిల్ గీసుకుందాం. సో ఇది PAB. సో A 5, 3 అన్నాడు అండ్ B 3, -2 అన్నాడు. ఓకే, అండ్ నెక్స్ట్ P ఏమో x, y. సో ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది x1 y1, ఇది x2 y2 అండ్ ఇది x3 y3. సో ఇది మనం గుర్తు ఉంచుకుని మనం సమ్ చేసేసుకోవచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇది హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్
x3 ఇంటూ y1 మైనస్ y2 ఇక్కడ x2. సో ఇప్పుడు మనం సమ్ని చేసుకోవాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమో ఇక్కడ 9 ఇచ్చాడు, 9. సో మనం 9కి ఈక్వేట్ చేయాలి. సో ఇప్పుడు మనం సమ్ స్టార్ట్ చేద్దాము. సో x1 అంటే ఎంత 5. సో 5 ఇంటూ y2 మైనస్ y3. సో y2 ఎంత ఇది, y3 ఎంత ఇది. సో -2 మైనస్ y. ఓకే, -2 మైనస్ y. దాని తర్వాత ప్లస్ x2 ఇంటూ x2 అంటే ఎంత 3. సో ప్లస్ 3 ఇంటూ y3 మైనస్ y1. సో y3 మైనస్ y1 అంటే ఇక్కడ y మైనస్ 3 అండ్ ప్లస్ x3 ఇంటూ x3 అంటే మనకి ఇక్కడ x. సో x ఇంటూ y1 మైనస్ y2. సో y1 మైనస్ y2 అంటే 3 మైనస్ 2 which is 3 plus 2 which is equals to 5. సో 3 plus 2. సో దీన్ని హోల్ ఈక్వేటెడ్ టు 9. సో 9 మనకి తెలిసిందే. అండ్ ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 5 ఇంటూ -2 మైనస్ 5 ప్లస్ 3 ఇంటూ y మైనస్ 3 ప్లస్ x ఇంటూ 5 which is equals to 5x is equals to 9. సో ఇప్పుడు -10 మైనస్ 5y ప్లస్ 3y మైనస్ 9 ప్లస్ 5x is equals to 9. ఓకే, సో ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. సో -10 మైనస్ 5y ప్లస్ 3y మైనస్ 9 ప్లస్ 5x is equals to 9. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ -10 ఉంది, -9 ఉంది, which is equals to -19. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో -5y ఉంది ప్లస్ 3y ఉంది. సో 3y మైనస్ 5y which is equals to -2y ప్లస్ 5x ఉంది is equals to 9. సో ఈ 9 ఇక్కడ తీసుకొస్తే మైనస్ అయిపోతుంది. సో which is equals to 5x minus 19 minus 2y minus 9 is equals to 0. సో ఇక్కడ -19 ఉంది, -9 ఉంది, which is equals to -28. సో 5x minus 2y minus 28 is equals to 0. So that's it guys. సో సారీ గైస్, ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే అయింది. అదేంటంటే ఇక్కడ మనకి హాఫ్ ఉంది. సో ఆ హాఫ్ మనకి అటు సైడ్ వెళ్తే ఈ 19 మనకి 18 అయిపోతుంది. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్ మిస్టేక్. నిజంగా క్షమించండి, ఐఎమ్ రియలీ సారీ. సో 18. సో ఇప్పుడు ఈ -9 కాదు, ఇది -18 అవుతుంది. ఐఎమ్ రియలీ సారీ గైస్, చిన్న పొరపాటు అయిపోయింది. సో -19 -18 అంటే -29 -39 -37. సో 5x -19 -2y ఐఎమ్ సారీ 5x -2y -37 is equals to 0. So that's the answer guys. I'm really sorry for this mistake. ఇక్కడ హాఫ్ ఉన్న మర్చిపోయాను. సో ఈ హాఫ్ని మనం అటు సైడ్ తీసుకెళ్తే అది డబల్ అవుతుంది. సో అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దిస్ మిస్టేక్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అన్ని చాప్టర్స్లో ఇది యూజ్ అవుతుంది. సో గైస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను మీ ముందుకి ఇంకొక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్రాబ్లం తీసుకొచ్చాను. సో ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సమ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ వస్తూ ఉంటాయి కూడా, మనం చెప్పలేము సో ఎగ్జామ్లో. అండ్ ఇప్పుడు మనం ఈ సమ్ చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఫార్మ్స్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 2 విత్ ద పాయింట్స్ A 1,1 అండ్ B -2,3. ఇందాక సమ్లో సేమ్ ఇది కూడా ట్రయాంగిల్ మనం గీసుకున్నాము. సో ఇది A, ఇది B. సో P ఏమో x, y, ఇది x3, y3, ఇదేమో x1, y1, ఇదేమో x2, y2. సో ఏ పాయింట్ వచ్చేసి 1,1 అండ్ B వచ్చేసి -2,3. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే వీడు ఏరియా ఇచ్చాడు. సో ఏరియా ఏమో మనం 2. సో మనం 2తో ఈక్వేట్ చేయాలి. అండ్ 1/2 అటువైపు వెళ్తే 2 × 1/2 విచ్ ఇస్ నథింగ్ బట్
సారీ 2 ఇంటూ 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4. సో అటువైపు వెళ్తే డబల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్గానే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 4 పెట్టుకుందాము అండ్ లెట్ us స్టార్ట్ సాల్వింగ్. సో x1 ఇక్కడ x1 ఏమో 1. సో 1 ఇంటూ ఎనీథింగ్ ఇస్ ఎనీథింగ్ దట్ ఓన్లీ. సో ఎనీవేస్ సో 1 ఇంటూ y2 మైనస్ y3. సో 3 మైనస్ y. సో ప్లస్ x2 is equals to మనకి minus 2. సో minus 2 into y3 minus y1. సో y3 minus y minus 1 and plus x3 into x3 ఏమో x సో x3 into x into y1 minus y2. సో 1 minus 3. సో which is equal to 4. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ 1 into 3 minus y is 3 minus y. సో ప్లస్ మైనస్ ఇది మనం మైనస్ 2y. ఇది నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 సెకండ్. సో మైనస్ 2y minus 2. Okay, so plus x minus 3x is equals to 4. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాము. సో 3 minus y ఇది ప్లస్ ఏమో మైనస్ అయిపోతుంది. మైనస్ 2y ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ మైనస్ 2 ప్లస్ x మైనస్ 3x is equal to 4. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో మైనస్ y మైనస్ 2y. సో 3 మైనస్ 3y మైనస్ 2 ప్లస్ x మైనస్ 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మైనస్ 2 ఉంది మైనస్ 4 ఉంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 6. సో 3 మైనస్ 3y మైనస్ 6 అండ్ ప్లస్ x మైనస్ 3x which is equal to 0. So ఇక్కడ x ఉంది minus 3x ఉంది which is equals to minus 2x. So 3 minus 3y minus 6 minus 2x which is equals to 0. So next ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ guys. సో క్వశ్చన్ వచ్చేసి if the distance from P to the points 2, 3 and 2, minus 3 are in ratio 2:3 then find the equation of locus of P. సో ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఏ పాయింట్ ఏమో మనకి 2, 3 అండ్ బి ఏమో 2, minus 3 అని తెలిసింది. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే PA is to PB is equals to 2:3 అయినా 2:3 అని తెలిసింది. సో ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటంటే PA by PB is equals to 2/3. ఇక్కడ ఇచ్చాడు చూడండి the ratio these are in ratio 2:3. సో PA by PB is equals to 2/3 అని మనకు అర్థమైంది. సో which is equals to 3PA మనకు తెలుసు కదా. సో 3PA is equals to 2PB. ఓకే కదా. సో 3PA is equals to 2PB. ఇప్పుడు దీన్ని మనం హోల్ స్క్వేర్స్ కూడా చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నేను హోల్ స్క్వేర్స్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందని. సో 3PA whole square is equals to 2PB whole square. అండ్ ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ ఇదంతా ఎరేస్ చేస్తాను సో దాట్ మనకి బోర్డులో స్పేస్ ఇక్కడ క్లియర్ అవ్వాలని. అండ్ ఇక్కడ మీరు చూస్తే 3PA whole square అంటే మనకి 9PA is equals to 4PB square. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో మనకి PA అంటే మనకి తెలుసు. సో లెట్ us start. సో P అంటే ఇక్కడ x, y అనుకోవాలి మనం. ఓకే, సో 9 ఇంటూ మనకి ఫస్ట్ PA. సో PA హోల్ స్క్వేర్ అంటే x minus 2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ y minus 3 whole square
is equals to 4 into pb square. So x minus 2 whole square plus y plus 3 whole square. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ సమ్ తర్వాత ఇంకొక సమ్ చెప్తాను అండ్ అవర్ వీడియో విల్ బి డన్. సో ఆల్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కవర్ చేసేస్తాను. సో ఈ వీడియోని ఇప్పుడు కూడా ఎండ్ వరకు చూడండి మీరు. సో ఫస్ట్ 9 into x minus 2 whole square. So x square plus 4 minus 4x. Okay, plus y square plus 9 minus 6y. Okay, is equals to 4 into x minus 2 whole square, same x square plus 4 minus 4x plus y square plus 9 plus 6y ఇక్కడ. సో దీన్ని మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసేద్దాం, అక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. సో 9 into x square plus 4 minus 4x plus y square plus 9 minus 6y is equals to 4 into x square plus 4 minus 4x plus y square plus 9 plus 6y. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అండ్ ఇక్కడ ప్లస్ 4 ప్లస్ 9 కనిపిస్తోంది. సో దీన్ని మనం ప్లస్ 13 చేసేసేయచ్చు. అండ్ 9 ఇంటూ ఫస్ట్ ఇక్కడ 13 రాసేసుకుందాం. అండ్ దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 4x minus 6y which is equal to 4 into, ఇక్కడ మనకి ప్లస్ 4 కనిపిస్తుంది, ప్లస్ 10 కనిపిస్తుంది, అగైన్ మనకి 13 కనిపిస్తుంది. సో 13 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y. ఓకే, మైనస్ 4x ప్లస్ 6y. సో మనం ఇవన్నీ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో నేను బోర్డ్ క్లియర్ చేస్తాను అండ్ వీ కెన్ ప్రొసీడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాము. సో 13 9s are 117 plus 9x square plus 9y square, 9 into minus 4 minus 36 x minus 9 into 6 54, so minus 54y is equals to, so 13 4s are 52, so 52 plus 4x square plus 4y square, 4 4s are 16, so minus 16x plus 6 4s are 24, so plus 24y. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి, సింప్లిఫై చేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొస్తే మైనస్ 52 అవుతుంది. సో 117 మైనస్ 52 అంటే 62 72 82 92 102 112 అండ్ 65. సో 65 వస్తుంది. అండ్ 9 మైనస్ 4 5, so plus 5x square, 9 minus 4 which is plus 5y square, and then దాని తర్వాత minus 36, దాని తర్వాత minus 36 plus 16 which is equals to, so 36, so 20, so minus 20x sorry, and minus 54 minus 24, so which is equals to minus 64 minus 74 minus 78y. So either guys my equation of locus is equal to 0. So that's it guys. So మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాము అండ్ దాని తర్వాత మన వీడియో అయిపోతుంది. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఫ్రెండ్స్, ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈరోజు వీడియోలో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక ప్రూవింగ్ క్వశ్చన్ పైగా. సో ఇందులో ఏమడిగాడంటే ఇక్కడ ఏబిసి 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ పాయింట్ పి మూవ్ సచ్ దట్ P
PA square plus PB square is equal to 2P square. సో మన కండిషన్ ఏదైతే ఉందో అది ఇది. షో దట్ ద ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ P is, సో మన లోకస్ ఈక్వేషన్ వచ్చేసి ఇది అవుతుందని చెప్పి మనం ప్రూఫ్ చేయాలి. సో విచ్ ఇస్ నాట్ సో టఫ్, మనం ట్రై చేద్దాము. సో ఫస్ట్ PA square plus PB square is equals to 2P square, ఇది మన కండిషన్. ఓకే, సో ఇప్పుడు let us start solving. సో అక్కడ P అంటే x, y, ఇది మనకు తెలిసిందే. అండ్ సో ఫస్ట్ PA స్క్వేర్, సో PS ఒక్క నిమిషం, సారీ PB స్క్వేర్ ఇది. యా, సో ఇప్పుడు A ఏమో 1, 2 కదా. సో సో x minus 1 whole square plus y minus 2 whole square, ఇది PA స్క్వేర్. దాని తర్వాత నెక్స్ట్ PB స్క్వేర్. PB స్క్వేర్ ఏంటంటే x minus 2 whole square నెక్స్ట్ ప్లస్ y plus 3 whole square. So which is equals to 2 into PC square. So PC ఏంటంటే x plus 2 whole square plus y minus 3 whole square. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాము. సో x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y, ఓకే యా, ప్లస్ x స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x plus y square plus 9 plus 6y is equals to 2 into x square plus 4 plus 4x plus y square plus 9 minus 6y. సో చాలా చాలా పెద్ద మనకి సింప్లిఫికేషన్ ప్రాబ్లం వచ్చింది, బట్ స్టిల్ వీ విల్ ట్రై. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కలిస్తే ఇక్కడ 2x స్క్వేర్ వస్తుంది. సో 2x స్క్వేర్, దాని తర్వాత y స్క్వేర్ కలిసి 2y స్క్వేర్, దాని తర్వాత ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 4 ప్లస్ 5, దాని తర్వాత 5 ప్లస్ 4 9, సో 9 ప్లస్ 9 18 అయిపోతుంది. సో ప్లస్ 18, సో ఈ 1 పోతుంది, 4 పోతుంది, అండ్ అగైన్ 4 పోతుంది, 9 పోతుంది. సో 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 4 17, 17 ప్లస్ 1 18. సో నెక్స్ట్ మిగిలిన ఏంటంటే మైనస్ 2x ఒకటి మిగిలింది, అండ్ దాని తర్వాత మైనస్ 4y ఒకటి మిగిలింది, మైనస్ 4x అగైన్ మిగిలింది ఒకటి, అండ్ ప్లస్ 6y మిగిలింది. ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ మైనస్ 2x మైనస్ 4x విచ్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 6x అయిపోతుంది, అండ్ మైనస్ 4y ప్లస్ 6y, సో 2y అయిపోతుంది. సో ప్లస్ 2y అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అటు సైడ్ RHS మనం అక్కడ, సో 2 ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది అక్కడ. దాని తర్వాత ఇక్కడ ప్లస్ 4 ఉంది ప్లస్ 9 ఉంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ 13. దాని తర్వాత ఇక్కడ ఒక 4x ఉంది అండ్ మైనస్ 6y ఉంది అంతే. సో ఇక్కడ మనం ప్రూవ్ చేద్దాం. సో 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 18 మైనస్ 6x ప్లస్, లేకపోతే ఇట్లా రాసుకుందాం, మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18 ఇస్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 13 2s are 26 ప్లస్ 8x మైనస్ 12y. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ ఇందాక ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా నేను ఇక్కడ రాసేసాను అండ్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. సో మన ఫైనల్ ప్రాబ్లమ్ ని సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 18 ఉంది, సో ఇక్కడ 26 ఉంది. ఆ 26 మనం అటు సైడ్ రాసేసుకుందాం ఫాస్ట్ గా. సో 2x² ప్లస్ 2y² మైనస్ 6x ప్లస్ 2y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 2x² ప్లస్ 2y² ప్లస్ 8x మైనస్ 12y ప్లస్ 26. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2x² ఇక్కడ 2x² క్యాన్సిల్, 2y² క్యాన్సిల్ అండ్ ఇక్కడ అక్కడ ప్లస్ 8x ఉంది కదా, ఇటువైపు వస్తే అది మైనస్ అయిపోతుంది అండ్ మైనస్ 14x అవుతుంది. అండ్ లేకపోతే దీన్ని మనం ప్లస్ చేస్తే అది 14x అయిపోతుంది ఎనీథింగ్. దాని తర్వాత 2y ఇక్కడ మైనస్ 12y ఉంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని ఇటు సైడ్ పంపిద్దాము. సో 1 minute. సో 8x ఉంది, సో 6x ఉంది, సో 14x. నెక్స్ట్ 2y ఉంది, 12y ఉంది, which is equals to so 14y plus 26 minus 18 కనుక చూస్తే which is 8. సో సారీ గైస్ ఇక్కడ చిన్న తప్పు. సో నిజంగా ఈరోజు చాలా తప్పులు. సో మైనస్ 12y మైనస్ 2y, సో మైనస్ 14y గైస్. సారీ రియలీ సారీ ఫర్ దాట్. సో ఇందాక ఇది మన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. సో ఇందాక వాడేమి ఇచ్చాడు అంటే ఇక్కడ 7x మైనస్ 7y ప్లస్ 4. సో మనం ఏం చేయొద్దు, దీన్ని జస్ట్ డివైడెడ్ బై 2 చేస్తే కనుక 14/2 విచ్ ఇస్ 7x మైనస్ 7y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం చేసిందంతా కూడా ఇక్కడ కరెక్టే వచ్చింది. సో దట్స్ ఇట్, ద హెన్స్ ప్రూఫ్డ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక నా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ వీడియో చూడకపోతే వెంటనే చూడండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.